యాకోబు లాబానుతో అంటూ ఉన్నాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడ ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేయదు. దేవుడు నా కష్టార్జితాన్ని చూడకపోతే, నా ప్రయాసమును చూడకపోతే, దేవుడు నన్ను గుర్తించకపోతే, దేవుని దృష్టి నా మీద లేకపోతే, దేవుడు నా శ్రమను జ్ఞాపకము చేసుకోనకపోతే నువ్వు నిశ్చయముగా నన్ను ఒట్టి చేతులతోనే ఉంచేసేవాడివి. అంత స్వార్థపరుడవు నువ్వు. ఎందుకంటే అనేక సార్లు నువ్వు నన్ను ఇబ్బందులకు గురి చేశావు. ఆదికాండము 31వ అధ్యాయము 38 నుంచి మనం ధ్యానిస్తే, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలనేను మేకలనేను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టెలను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టముని నేనే పెట్టుకుంటేని. పగటి యందు దొంగిలింపబడిన దాన్నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటివి నువ్వు. లాబానుకు చెప్తా ఉన్నాడు యాకోబు, నేను ఇలాగుంటిని. ఎలాగుంటాడు? పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరం అయ్యను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువ చేసి తిని, అయినను నీవు నా జీతమును 10 మార్లు మార్చితివి. లాబాను ఎంతో కుయుక్తిగా ప్రవర్తిస్తున్నాడు యాకోబు పట్ల. లాబాను ఎంతో అసూయపడతా ఉన్నాడు యాకోబు పట్ల. తన నొట్టి చేతులతోనే పంపించేయాలి, చాకరీ అంతా చేసుకుని, తన కష్టార్జితాన్ని దోచుకుని, తనని శ్రమ పెట్టి, తన యొక్క పరిస్థితులన్నిటినీ ఎరిగి ఉండి కూడా లాబాను యాకోబును చాలా బాధ పెడుతూ ఉన్నాడు. దేవుడు లాబాన్ని గద్దించాడు. నువ్వు యాకోబుతో మీరు ఏమీ పలకొద్దు నువ్వు అని చెప్తా ఉన్నాడు. ఆ విషయం కూడా యాకోబుకు తెలిసిపోయిందండి. దేవుని బిడ్డలారా, ఒక మనుషులు అనుకుంటారు, ఒట్టి చేతులతో వీడు మిగిలిపోతే బాగుండు, వీడికి లాభం రాకుంటే బాగుండు, వీడు బాగుపడకుండా ఉంటే బాగుండు, వీడి శ్రమ అంతా వ్యర్థమైపోతే బాగుండని మనుషుడు అనుకుంటాడు. కానీ నీ దేవుడు అనుకోడు. నువ్వు ఎంత కష్టార్జితం చేస్తున్నావో, నీ శ్రమ ఏమిటో, నీ బాధ ఏమిటో, నువ్వు నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపావో దేవునికి తెలుసు, మనుషులకు తెలీదు. ఒంటరిగా నువ్వు ఎలా కుమిలిపోతున్నావో దేవునికి తెలుసు. నువ్వు హృదయంలో భరిస్తున్న నిందేమిటో దేవునికి తెలుసు. నువ్వు భరిస్తున్న రోగం ఏమిటో దేవునికి తెలుసు. నువ్వు పడుతున్న అవమానాలు ఏంటో దేవునికి తెలుసు. నిన్ను ఒట్టి చేతులతో మాత్రం దేవుడు పంపించాడు. దేవుని బిడ్డలారా, వాక్యం మీద విశ్వాసం ఉంచండి. మనం అందరి మీద విశ్వాసం ఉంచుతాం, కానీ వాక్యం మీద విశ్వాసం ఉంచము. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలేంది మీరు విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక మాట ఇస్తే మనం ఆ మాట మీద విశ్వాసం ఉంచుతున్నాము, కానీ దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవట్లేదు. దేవుని వాక్యం మీద మనం విశ్వాసం ఉంచట్లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు. మనకి నిదర్శనంగా ఉండడానికే దేవుడు ఇలాంటి ఒక భక్తుల జీవిత చరిత్రలో మన ముందు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఉట్టిన ఆయన బైబిల్ గ్రంథంలోని వారి జీవితాలు మనకి పరిచయం ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుని ధైర్యం తెచ్చుకుని నిలబడతామని మనుష్యులు నీకు గురిపెట్టిన, మనుష్యులు నిన్ను తరుముచున్నా, మనుష్యులు నువ్వు వట్టి చేతులతో మిగిలిపోవాలని ఆశపడుతున్నా నువ్వు అంతకంతకు హెచ్చించబడతావు, కానీ నువ్వు తగ్గించు. ఎందుకంటే నిన్ను గుర్తించే దేవుడు ఒకడు ఉన్నాడు. నేను చూసే కన్ను ఒకటి ఉంది, నీ కష్టాన్ని చూసే కన్ను ఒకటి ఉంది, ఎవరు చూడకపోయినా నీ శ్రమను చూసే కన్ను ఒకటి ఉంది. 10 మార్లు జీతం మార్చాడంటే ఇట్టివాడు లాబాను తన పట్ల ఇట్టి కుయుక్తిని ప్రదర్శిస్తున్నాడు లాబాను. అయినా తన ఎన్ని జీతాలు మార్చినా, ఎన్నిసార్లు మార్చినా, ఇక్కడ చూడండి, చీల్చబడిన దాన్నేమి, దొంగిలింపబడిన దాన్నేమి యాకోబు యొద్దే పుచ్చుకునేవాడంట, అంటే తిన్న మందలోంచి తీసుకునేవాడంట. కానీ ఎంత ఆశ్చర్యంగా యాకోబు అభివృద్ధి పొందాడు. మనం ఈ యొక్క ఆదికాండము 31వ అధ్యాయము 32వ అధ్యాయం మనం చూస్తే ఎంతగా అభివృద్ధి పొందాడు. గొర్రెలు, ఎడ్లు, భార్యలు, మొత్తం పిల్లలు, వీటన్నిటితో ఎంతగానో అభివృద్ధి చెందాడు యాకోబు. దేవుని బిడ్డలారా, లాబానుకు యుక్తి పనికి చేయలేదు. అక్కడ లాబానుకు యుక్తి ఎంత మాత్రమూ పని చేయలేదు. యాకోబు అంటున్నాడు, నేను రాత్రి మంచుకు తడిచిపోయి పని చేశాను, పగలు ఎండకి నేను పని చేశాను, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది, అంతగా పని చేశాను, నువ్వు నన్ను ఎందుకు తరుముతున్నావు? ఇలాగా మనుషులు నీ కష్టార్జితాన్ని గుర్తించకుండా నిన్ను తరుముతున్నారా? మాటలతో తరుముతున్నారా? చేష్టలతో తరుముతున్నారా? నిందలు వేసి తరుముతున్నారా? నిన్ను పుకార్లు పుట్టించి నిన్ను తరుముతున్నారా? నువ్వు భయపడకో దేవుని బిడ్డ, భయపడకు. నువ్వు నిన్ను హెచ్చించు దేవుడు ఒకడున్నారు. నీ కష్టాన్ని చూసి దేవుడు, నువ్వెన్ని రాత్రులు నిద్రలు మానుకుని కూర్చుని ఏడుస్తున్నావా, దాన్ని అంతటిని చూసిన దేవుడు నీకున్నాడు. నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు. దేవుని బిడ్డ, వాక్యం మీద విశ్వాసం ఉంచు, వాక్యం మీద విశ్వాసం ఉంచు.
వాక్యమే నిన్ను బలపరిచేది, వాక్యమే నిన్ను నడిపించేది, వాక్యమే నీ ధరికి నిన్ను చేర్చేది, వాక్యమే నీకు జీవాన్ని ఇచ్చేది, వాక్యమే నీకు సమస్త ఐశ్వర్యాన్ని కలగజేసేది. ఇటు వాక్యాన్ని మర్చిపోకు దేవుని. వాక్యం ఎడల భయభక్తులు కలిగి వాక్యం మీద ఆధారపడి వాక్యము వెంబడి నడిచి వెళ్ళిపో. వాక్యం ఏం చెప్తుంటుంది అదే చేయి. వాక్యం ఏం చెప్తే అదే చేయి. దేవుని వెంబడించడం అంటే వాక్యం ఏది చెప్తుందో అది చేయడమే దేవుని వెంబడించడం అంటే. అది గుర్తుపెట్టుకో దేవుని మీద. వాక్యం ఏమి చెప్తుందో దాని వెంబడి నడిచి వెళ్ళిపోవడమే దేవుని వెంబడించడం అంటే. వాక్యం తెలియకుండా పైన నువ్వు నడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని చదువుకో, దాని వెంబడి నడిచి వెళ్ళిపో. భక్తుల జీవితాలు చూడు, దాని వెంబడి నడిచి వెళ్ళిపో. ఇరుకు మార్గమని నువ్వు అధైర్యపడకు. ఇరుకు మార్గమని భయపడే విశాల మార్గానికి మారిపోకు నువ్వు దేవుని బిడ్డ. ఎంత కష్టమైనా అదే భక్తిలో, అదే వాక్యంలో, అదే త్రోవలో నువ్వు నడిచి వెళ్ళిపో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడైండి నడిపించును గాక.